అంటే దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వారంలో లేకపోతే అటు వచ్చే వారంలో. కానీ ఈ దినాన నేను పోయిన వారంలో చెప్తున్నప్పుడు నేను 3 పాయింట్స్ అన్నాను, కానీ 3 పాయింట్లు కంప్లీట్ చేయలేకపోయాను. సో మూడవ పాయింట్ నేను కంటిన్యూ చేస్తాను. ఈరోజు 11, 12, 13 వచనాలు 5వ అధ్యాయంలో నుండి. దానికి కొంచెం కనెక్షన్గా మీకు అర్థం కావాలంటే మనము 6వ వచనం నుంచి చదువుదాము. ఓకే, బైబిల్ నవలు తీసి నాతో పాటు చూడడానికి ప్రయత్నం చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము వచనం 6 నుంచి మనం చదువుదాము. నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, ఆయనే యేసు అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్ళతో మాత్రమే గాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చున్నాడు. సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువాడు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించున్నాము కదా, దేవుని సాక్ష్యం మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గురించి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. వాడే 13వ వచనము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్యజీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, జీవము గల మా ప్రియ పరలోకమందున్న ప్రభువా, మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలిచే అవకాశాన్ని ఈ లోకంలో మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ కృప గొప్పది తండ్రి. ఇది మీ యొక్క వాక్యంలో నుండి మేము ధ్యానం చేయటానికి మా హృదయాలను మా మనసులను మీ వైపు తిప్పుతుండగా దయచేసి మీ యొక్క చిత్తానుసారంగా మాకు నేర్పించమని కోరుకుంటున్నాం. మీ మాటలు ఎంతో గొప్పవి, ఆలోచింపజేస్తాయి, సరిచేస్తాయి. దయచేసి మీ మాటల చేత, మీ వాకుల చేత మాకు బోధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గత కొన్ని దినములుగా ఈ మొదటి యోహాను రాసిన మొదటి పత్రికల నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. నేను మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటే ఇది 23వ వాక్య భాగము. దీంట్లో నుంచి మామూలుగా ఆలోచిస్తే యోహాను రాసిన మొదటి పత్రిక వీళ్ళు అడిగారు ఉన్నారా? ఓకే, అంటే ర్యాప్చర్ జరిగిందేమో అనుకున్నా. అంటే ఎత్తపడతారు చూడు, మనమేనా మిగిలిపోయింది అనుకున్నా. యోహాను రాసిన మొదటి 2, 3 పత్రికలు చాలా చిన్నగా ఉంటాయి. అడిగో, అందుకనే నేనేమంటానంటే కొంచెం సౌండ్ మీరు కూడా నేర్చుకోండి. లేడీస్ అయినా సరే పర్వాలేదు, నో ప్రాబ్లం. కూడా తెలుసా, లేడీస్ విమానాలు నడిపిస్తున్నారు. అదేందా సౌండ్ సిస్టమ్ కాడ ఉన్నంత మాత్రానే మీరు ఇది కాదు. ఈ మధ్యలో నేను ఎక్కిన విమానాల్లో చాలా వరకు లేడీసే ఉన్నారు. ఇక వాళ్ళు ఉంటే నేను ఎక్కానంటే మనది కాదు కదా, అడిగో. అదైందా? సో దేవుడు మీకు తలాంతి ఇస్తే, దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు, ఇచ్చిండు. కాకపోతే ఏంటంటే మన కల్చర్ని బట్టి కొన్నిసార్లు ఆలోచిస్తాం. గాడపై కూర్చుంటే ఏముంటుంది, కీడ కూర్చుంటే ఏమనుకుంటారు, ఏమనుకోరు. దేవుడు నీకు ఆత్మ ప్రేరేపణ ఇస్తే సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయొచ్చు, నువ్వు పాటలు పాడవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఓకే, దానివల్ల నీ పేరు పెద్దగా కాదు, అది మర్చిపోకూరి. నీ పేరు పెద్దగా అయితే అనుకోకూరి, అట్లే ఉంటుంది. కాకపోతే దేవుని పరిచర్య జరుగుతుంది. ఓకే, బైబిల్లో చూస్తాం కదా, సుమియోను ఎన్ని సంవత్సరాల నుంచి, ఎప్పటి నుంచి ఉన్నాడు? అన్న అనే ప్రవక్తి 85 సంవత్సరాలు కనిపెట్టుకొని ఉన్నదంట. అర్థమవుతుందా? అంటే ఏంది? దేవుని పని కోసము, పరిచర్య కోసము మనసు ఉంటే ఎక్కడైనా ఎట్లయినా చేయవచ్చు. ఓకే, ఒకవేళ కుటుంబం పెద్దగా ఉంటే కొంచెం పని చేస్తావు, కుటుంబం చిన్నగా ఉంటే ఎక్కువ పని చేస్తావు. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటే, అంటే నీ భర్త మంచిగా సంపాదించేవాడు ఉంటే నువ్వు సమయాన్ని ఇటు కేటాయించవచ్చు. లేదు నీ సహాయం కూడా, నువ్వు కూడా ఆడ కూలి చేసి
కుటుంబాన్ని నడిపించాలి అనుకుంటే అది కొంచెం నీకు సమయం తక్కువ ఉంటుంది. సో ఏదైనా కానీ దేవుని పని చేయడంలో అది ఎంతో ఇష్టంగా ఉండాలి, లేకపోతే ఇష్టపడాలి. ఈ మొదటి యోహాను రాసిన పత్రిక, రెండవ యోహాను రాసిన పత్రిక, రెండవ యోహాను కాదు, యోహాను రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక, మూడవ పత్రిక, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. అయితే నేను ఈ మధ్యలో చదువుతుంటే ఒక దగ్గర కొటేషన్ చదివాను. ఏంటంటే యాక్చువల్లీ ఈ 3 పత్రికల్లో నుంచి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయంట. చాలా ఉన్నాయంట. ఆ పిల్లలను కొంచెం కంట్రోల్లో ఉంచండి. తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయంట. ఆ చాలా ఉన్న దాంట్లో 3 విషయాలు ఏంటంటే, ఈ పుస్తకం చాలా చిన్నది కానీ క్రైస్తవులకు ఎదుగుదలకు, పరిపక్వతకు, అంటే మెచ్యూర్డ్ మైండ్ కావడానికి ఇవి ముఖ్యమైన ఆధారాలుగా ఉంటాయి. మొదటి కారణం, మొదటి ఉద్దేశం, లేకపోతే మొదటి లాభం. రెండవ లాభం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న తప్పుడు బోధనలను గుర్తించవచ్చు, ఆ తప్పుడు బోధలకు సంబంధించినట్టుగా మనం స్పందించవచ్చు. ఆ స్పందించడం ద్వారా సంఘాన్ని పరిశుద్ధంగా, పవిత్రంగా, దేవుని యొక్క సంఘముగా సిద్ధపాటు చేయడానికి అవకాశం ఉంటుంది. నంబర్ 3, ఈ పత్రికల్లో ప్రేమ, విధేయత, లేకపోతే శ్రద్ధ అనే ఒక పదాలు, లేకపోతే దాన్ని ఉద్దేశించినట్టుగా ఎక్కువగా రాయబడినట్టుగా మనం చూస్తాము. అంటే ఏంటంటే ఈ 3 కారణాలు. ఒకటి, మనల్ని మనము దేవుని కొరకు పరిశుద్ధంగా సిద్ధపాటు చేసుకోవడానికి. రెండవది, ఈ లోకములో ఉన్న తప్పుడు బోధనలన్నిటి కూడా గుర్తించి వాటికి అనుగుణంగా మనము పోరాడి సంఘాన్ని, మన జీవితాన్ని పవిత్రంగా కాపాడడానికి. నంబర్ 3 ఏంటంటే ఆత్మీయతలో ప్రేమ, విధేయత, లేకపోతే దేవుని మీద ఆధారపడడం అనేది ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక వ్యక్తి అన్నాడు. సరే, ఇది నేను ముందు పెట్టాలనుకుంటున్నాను. కనుక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి పోయిన వారంలో జరిగిన కొన్ని మాటలు నేను గుర్తు చేసి నేను 3వ పాయింట్కు మిమ్మల్ని తీసుకుని వస్తాను. పోయిన వారంలో 6వ వచనం నుంచి ఈ 13వ వచనం వరకు, 12, 13 వచనం వరకు మనం చదివాము. దాంట్లో పరలోక తండ్రి సాక్ష్యము సత్యమైనది, నమ్మదగినది అనే ఒక టాపిక్లో మనం మాట్లాడుతూ వచ్చాము. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యం అనేది మన విశ్వాసానికి ఆధారము. ఎందుకంటే వాక్యంలో చూస్తే అది నిరూపితమైనది. మొట్టమొదటిగా దీంట్లో కొన్ని వ్యూస్ చెప్పాను. ఇందులో చెప్పబడినట్టుగా నీళ్లు, చెప్పండి, రక్తము, ఆత్మ, 3 ఆధారాలుగా, 3 సాక్ష్యాలుగా తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి చెప్పాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఆత్మ, నీళ్లు, రక్తం గురించి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. కొందరు అంటారు ఏంటంటే యేసుక్రీస్తును ఆ బల్లెంతో పొడిచినప్పుడు నీళ్లు, రక్తం బయటకు వచ్చినాయి కాబట్టి ఆ మాటను బట్టి చూపిస్తుంది అని అంటారు. దీన్ని అగస్టిన్ ఎక్కువ నమ్ముతాడు. ఆ తర్వాత కొంతమంది ఏ విధంగా నమ్ముతారు అంటే ఇది కేవలము బాప్తిసము ప్రభు వల్ల మాత్రమే సూచిస్తుందని కొంతమంది నమ్ముతారు. ఇంకొంతమంది ఏమి నమ్ముతారంటే దాంట్లో జాన్ క్యాల్విన్, తర్వాత స్పర్జన్ ఏ విధంగా నమ్ముతారంటే ఇవి పాత నిబంధనలోని అర్పణలకు సాదృశ్యంగా ఉన్నాయి. అర్పణలు ఉన్నాయి కదా, బలులు, వాటికి సాదృశ్యంగా ఉన్నాయని నమ్ముతారు. బాగా ఆధారమైంది, బాగా మనం తెలుసుకోవాల్సింది, లేకపోతే మనం బాగా ఆలోచించేది ఏం నమ్ముతామంటే చరిత్రపరంగా జరిగిన సంఘటనను బట్టి మనం చూస్తాము. నీళ్లు ఆయన బాప్తిసం సమయంలో, రక్తము ఆయన సిలువ వేయబడిన సమయంలో, ఈ ఆత్మ అనేది ఆయన పరిచర్యలో, ఆయన చేసిన పరిచర్యలో పరిశుద్ధాత్మ చేత నడిపింపబడినాడు అని. దీనికి ఆధారము మనం బైబిల్లో చాలా చూస్తాము. లేవియా కాండంలో ఆ సంగతి మనం చూసాము. లేవియా కాండంలో 3 సంఘటనలు, 3 విషయాలు నేను గుర్తు చేశాను. అందులో ఆ 3 సంఘటనలు, 3 విషయాలు గుర్తు చేశాను. ఏంటంటే లేవియా కాండం 8వ అధ్యాయంలో ఒక యాజకుని దేవుని పని కోసము ప్రతిష్ఠించడానికి మోషే చేసిన కొన్ని పనులు. మొట్టమొదటిగా వాళ్ళు స్నానం చేయాలి నీటితో. రెండవదిగా వాళ్ళు నూనెతో అంటబడాలి, అది అభిషేకానికి లేకపోతే ఆత్మకు ఒక సాదృశ్యంగా. మూడవదిగా వాళ్ళ పక్షాన బలి అర్పించాలి. ఓకే, వాళ్ళ పక్షాన బలి అర్పించాలి. ఈ బలి రక్తానికి సాదృశ్యంగా ఉన్నట్టుగా మనము ఈ యొక్క సంఘటనలో చూస్తాము. దయచేసి నేను ఎందుకు ముందుగా ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఇవన్నీ మళ్ళీ ఒకసారి రివ్యూ ఎందుకు చేస్తున్నానంటే, యూదులలో ధర్మశాస్త్ర ప్రకారము ఏదైనా నిరూపణ కావాలి అనంటే అట్లీస్ట్ 2 ఆధారాలు కావాలి, 2 సాక్ష్యాలు, 2 సాక్షుల చేత అది స్థిరపరచబడుతుంది.
కానీ బైబిల్లో మనం చూసినట్లయితే యేసు క్రీస్తు దైవత్వం గురించి, మానవత్వం గురించి, ఆయన యొక్క గొప్పతనం గురించి రెండే కాదు 3 సాక్ష్యాలు ఉన్నాయి. 3 ఆధారాలు కనిపిస్తున్నది. ఆ ఆధారాలు ఇచ్చింది డైరెక్ట్ తండ్రి అయిన దేవుడే. కాబట్టి మనము 9వ వచనంలో చూసినట్టుగా, క్షమించండి, 9వ వచనంలో చూసినట్టుగా మనుషుల సాక్ష్యమును అంగీకరిస్తున్నాము, దేవుని సాక్ష్యం మరీ బలమైంది అనే సంగతి చూస్తాం. అంటే తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసు క్రీస్తు గురించి ఇంత గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంటే దీనిని మనము చులకనగా చేయకూడదు, చులకనగా చూడకూడదు. అది వాస్తవం అనే సంగతిని మనం గమనించాలి. అది మన పాప క్షమాపణ నిమిత్తము తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా జరిగించిన కార్యం అనే సంగతిని మనం గమనించాలి. రెండవ పాయింట్గా దేవుని సాక్ష్యము అనగా ఆయన నమ్ముట ద్వారా మన విశ్వాసానికి, కొంచెం సౌండ్ తగ్గించు, దేవుని సాక్ష్యము నమ్ముట ద్వారా, అది నమ్మడం అనేది మన విశ్వాసానికి ఆధారం అనే సంగతిని మనం చూస్తాము. గుర్తుంచుకోనండి 10వ వచనంలో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. దీని యొక్క అర్థం ఏంటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు హృదయమందు సాక్ష్యం కలిగి ఉంటారు. హృదయమందు సాక్ష్యం కలిగి ఉండడం అంటే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాడు. ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఆ ఆత్మ చేత మనము నడిపింపబడతాము. ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ విధంగా బ్రతికితే బాగుంటుంది, ఏ విధంగా ఏవి చేయకూడనివి చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మన ప్రతి క్షణాన్ని, ప్రతి పాయింట్ను, ప్రతి విషయాన్ని పర్టికులర్గా క్షుణ్ణంగా డైరెక్ట్ చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉన్న ఆత్మతో నడిపిస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. అదే మాట 10వ వచనంలో, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు తనలోనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. గుర్తుంచుకోండి, తనలోనే సాక్ష్యము కలిగి ఉన్నాడు. కనుక దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుణ్ణి, ఒకవేళ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాడు అనే సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్పబడుతూ ఉంటుంది, మనం చూసాము. కనుక ఇది ఈ విధంగా ప్రారంభమయ్యి నంబర్ 3 పాయింట్కి వచ్చేసరికి మూడవ పాయింట్లో మనం చూస్తాము ఏంటంటే దేవుని సాక్ష్యం. మొట్టమొదటిగా దేవుని యొక్క సాక్ష్యం అనేది ఆయన కుమారుడైన యేసుక్రీస్తు గురించి ఇచ్చాడు, అది చాలా గొప్పది. రెండవదిగా అది మన విశ్వాసానికి ఆధారము. మూడవదిగా దేవుని సాక్ష్యం అనేది నిత్య జీవమునకు నడిపిస్తుంది. దేవుని సాక్ష్యం అనేది నిత్య జీవమునకు నడిపిస్తున్నట్టుగా చూస్తాం. అది 11వ వచనంలో మనం చూసాము. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడు. గమనించండి, జీవము కలవాడు, జీవము లేనివాడు. కొన్ని రోజుల క్రితం మనం చూసాం ఏంటంటే ఆయన మరణములో నుంచి జీవములోనికి, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించిన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి మన కొరకు పంపించాడు. ఈ పంపించిన క్రమంలో ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఇంకో మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ సాక్ష్యము మన యొక్క నిత్య జీవము గురించిన సాక్ష్యము, మన నిత్య జీవాన్ని తెలియజేసేది, మన నిత్య జీవాన్ని ఎక్కడ గడుపుతామో అనేది తెలియజేసేది. ఎందుకనంటే అది ఆధారమైనది, అది దేవుని చేత చెప్పబడింది, యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడింది. దేవుని చేత చెప్పబడి యేసుక్రీస్తులో మనకి ఇవ్వబడి మనము అనుభవించడానికి అవకాశం ఇచ్చాడు. ఈ నిత్య జీవమును గురించిన సమాచారాన్ని మనకి ఇచ్చినట్టుగా వాక్యంలో చూస్తాం. యాక్చువల్గా నిత్య జీవం అంటే ఏంది? మామూలుగా ఆలోచిస్తే నిత్యము ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. ఈ లోకంలో జీవిస్తున్న మన జీవం అనేది కొంతకాలమే ఉంటుంది. దీనికి లిమిట్ ఉంది, గమనించండి, దీనికి లిమిట్ ఉంది. బర్త్డే చేసుకున్న ప్రతిసారి కూడా చాలా ఉప్పొంగిపోతారు. ఒక బ్యాడ్ న్యూస్ చెప్తానండి, ఒక కట్ట తీసుకొని 70 సంవత్సరాలు 70 గీతలు పెట్టు. ఇప్పుడు ఎన్ని గీతలు అయింది? ఆడికి కట్ చేసి చూడు, రాను కట్ట ఏమవుతుంది? చిన్నగా అవుతుంది, కర్ర చిన్నగా అవుతుంది. అంటే ఏంది? ప్రతి బర్త్డే సెలబ్రేషన్స్ కాదు, నువ్వు ఏడవాలి. యాక్చువల్గా అయ్యో ఒక సంవత్సరం అయిపోయింది, అయ్యో ఒక సంవత్సరం అయిపోయింది అని ఏడవాల. కాకపోతే సెలబ్రేషన్గా చేసుకుంటారు. ఓకే, ఇంకో విధంగా అది మంచిదేలే. కానీ మనం ఆలోచిస్తే ఏంది అంటే ఈ లోకములో ఉన్న ఈ జీవం అనేది కొంతవరకే ఉంటుంది. ఈ లోకములో ఉన్న జీవానికి లిమిట్ ఉంది. ఈ లోకములో ఉన్న జీవానికి డ్యూరేషన్ ఉంది, కాలం ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ వరకే అని దేవుడు నిర్ణయించిన కాలము. కానీ
ఈ జీవము గడిచిన తర్వాత ఇంకొక జీవం ఉంది. ఆ జీవం అనేది నిత్య జీవము. ఈ నిత్య జీవము ఎవరి ద్వారా కలుగుతుందంటే కుమారుడైన యేసుక్రీస్తునందు ఆయనకు సాక్ష్యము మనము కలిగి ఉన్నప్పుడు కలుగుతుందని వాక్యంలో చూస్తాము. మొట్టమొదటిగా దీంట్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నిత్య జీవం అనేది దేవుడిచ్చే బహుమానం. నిత్య జీవం అనేది దేవుడు మానవులకు ఇచ్చిన బహుమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఇది మనకందరికీ బాగా తెలిసిన మాట. 8వ వచనం నుంచి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడునూ అతిశయపడ వీల్లేదు. గుర్తుంచుకోండి, మనం చేసే పనులను బట్టి, మన మంచి కార్యాలను బట్టి, మన నీతి జీవితాన్ని బట్టి నిత్య జీవం అనేది మనకు ఇవ్వబడలేదు. ఇది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసము. ఓకే, విశ్వాసము ద్వారా మాత్రమే, కృపచేత మాత్రమే, యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మాత్రమే, క్రీస్తులో మాత్రమే. ఇది కేవలము దేవుడిచ్చిన బహుమానం అనే సంగతిని మనం ఆలోచించాలి. బహుమానము అనంటే ఇచ్చట ఆయనకు తెలుసు, తీసుకుంటే ఆయనకు తెలియదు. తీసుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి జీవిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో అయితే మీరు పెళ్ళికి ఆహ్వానం పలికినప్పుడు కానీ, బర్త్డేకి ఆహ్వానం పలికినప్పుడు కానీ వెళ్ళి చెప్తారా, పలానా రోజులో పెళ్ళి ఉంది, ఇగో ఈ వస్తువు తీసుకుంటారని చెప్తారా? చెప్పరు. పిలుస్తారు అంతే, విశ్వాసం ఉంచుతారు. ఆలోచించండి, ఇంతకుముందు రోజుల్లో అయితే చిన్న చిన్న ఫంక్షన్లు అయితే బిందెలు సర్వలు ఇచ్చేటోళ్ళు కదా, అందరు కనబెట్టాడు ఇట్లా. ఇప్పుడు అవి ఏమి లేవు, అన్ని కవర్లు వేసుకొని వస్తున్నాయి. బహుమానం అంటే ఇచ్చిన ఆయనకే తెలుసు, తీసుకునే వాళ్ళకి తెలియదు. ఇచ్చిన ఆయన ఎవరు? దేవుడు. ఏమిచ్చాడు? నిత్య జీవము. ఏ విధంగా ఇచ్చాడు? నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ రోజుల్లో కొంతమంది ఏం చెప్తున్నారంటే విశ్వాసం ఒక్కటి సరిపోదు, నువ్వు కొన్ని కార్యాలు చేయాలి, కొన్ని నీతి పనులు చేయాలి, కొన్ని దాన ధర్మాలు చేయాలి. ఈ విధంగా చెప్పుకుంటూ నువ్వు ఈ విధంగా చేయాలి. కేవలం దాన ధర్మాలే కాదు, తీర్థయాత్రలు చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి, ఇంకా రకరకాల పనులు చేయాలని మనుషులను తప్పుదారిలో, తప్పుడు త్రోవల్లో నడిపిస్తూ ఉన్నారు. దయచేసి ఆలోచించండి, అవన్నీ కూడా దేవుని దృష్టిలో ఇలాంటివి తెలుసా? ఎవరికైనా తెలుసా మాట? మురికి గుడ్డలే మన నీతి క్రియలు. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని దగ్గర రక్షణ. ఎందుకంటే ఆయన అది బహుమానంగా ఇచ్చాడు కాబట్టి, అది బహుమానంగా మన జీవితం అనుగ్రహించాడు కాబట్టి, అది కేవలం విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ. కానీ మనం చేసే పనుల ద్వారా మన రక్షణకు మనం ఏమాత్రం కూడా కాంట్రిబ్యూట్ చేయలేము. ఇంతకుముందు రోజుల్లో విశ్వాసము ద్వారా కృపచేత యేసుక్రీస్తులు అనే దాని గురించి మాట్లాడాను. గుర్తుంచుకోనండి, ఇది మనుషుని యొక్క సాధించే దాంట్లో ఏ పాయింట్ కూడా దాంట్లో కలవదు. ఫర్ ఎగ్జాంపుల్, 99% దేవుడు చేసి 1% నువ్వు చేసినా అది రక్షణ కాదు. మీకు అర్థమవుతుందా? 99.1% కాడ నీ కాంట్రిబ్యూషన్ ఉన్నా కానీ అది దేవుని యొక్క పని కాదు, నీది కలిసింది కాబట్టి అది దేవుని కృపచేత కలిగింది కాదు. 100% దేవుడు చేశాడు. 100% మన పాపములు ఒప్పుకున్నప్పుడు ఆయన తన కార్యము చేత, తన యొక్క కృపచేత మనం రక్షించుకున్నాడు. చాలాసార్లు మనలో ఉన్న ఊహ ఏందనంటే, అపోహ ఏమిటి అనంటే, నేను సంఘానికి వెళ్ళడం ద్వారా దేవుడు నాకేదో చేస్తాడు, నేనేదో దేవుని చేస్తాను, పాటలు పాడడం ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా, ఇంకా చాలా కొంతమంది ఏమిటంటే పైసలు ఇవ్వడం ద్వారా, సంఘానికి ఏంటది పైసలు ఇవ్వడం ద్వారా. ఈ మధ్యలో ఒక పెద్ద ఆవిడ, పెద్ద వయసులో ఉన్న ఆమె అంటుంది, ఆమెకు కంటికి ఆపరేషన్ ఉందంట. దేవుడా నాకు అన్నీ మంచిగా చేస్తే 100 రూపాయలు స్వీట్ డబ్బా తీసుకుపోతున్నదంట. అసలు నువ్వు అడిగిన కార్యం ఏంది, నువ్వు ఇచ్చే అంటే జనాలు ఏ విధంగా ఆలోచిస్తారంటే, అంటే ఆమెకు తెలిసి తెలియకన్నది, బట్ మీ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాం. ఏంటంటే దేవుని దగ్గర ఆపద మొక్కులు ఏ విధంగా మొక్కుతామంటే, నీకు స్వీట్ డబ్బా, చీపురుగట్ట, ఈ టైప్లో ఆలోచిస్తారు. గుర్తుంచుకోనండి, నువ్వు దేవునికి చెల్లించవలసిన స్థాయిలో లేవు, దేవుని దగ్గర నువ్వు ఆయన సాటిస్ఫై చేయాల్సిన స్థాయిలో లేవు. మనం చేసే పనుల ద్వారా మనకేదో కలుగుతుంది అనే ఒక ఆలోచనలో ఉంటాం చూడు, అది అది సరి అయింది కాదు. నువ్వు పేదలకు అన్నం పెట్టడం ద్వారా, బట్టలు వంచడం ద్వారా,
లేకపోతే చర్చికి డబ్బులు ఇవ్వడం ద్వారా, ఇది అది చేయడం ద్వారా దేవుని దగ్గర నువ్వు మంచం అనిపించుకుంటావు అనుకుంటే గుర్తుంచుకోండి, మనకంటే ముందు చాలామంది ఉన్నారు. ఓకే, మనకంటే పైసలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, దాతృత్వం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేంటి రాత్రింబవళ్ళు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అవి వాళ్ళ సొంతమే అయిపోయేది, మనదా కూడా రాచేది కాదు. ఒకవేళ అలాంటి వాటి మీద దృష్టి పెట్టి దేవుడు కానీ రక్షణ మారు మనసు కానీ ఇస్తే ఇవన్నీ ఎప్పుడో ఆన్నే అయిపోయేటి. కానీ అందరికీ సాధ్యమయ్యే, అది చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువు లేని వాళ్ళు కావచ్చు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఆరోగ్యం లేని వాళ్ళు కావచ్చు, డబ్బులున్న వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, వీరందరికీ సాధ్యమయ్యేది, వీరందరూ కూడా చేయగలిగింది ఏమిటి అనంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడము. ఆ విశ్వాసము ద్వారా మాత్రమే నిత్య జీవం అనేది దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. మర్చిపోకండి. రెండవదిగా నిత్య జీవం అనేది దేవుడిచ్చే నిత్యమైన బహుమానం. ఏంటది? నిత్యమైన బహుమానం. నిత్యమైన అంటే ఎప్పటికి ఉండే బహుమానం. దీన్ని మెకాథర్ తన పుస్తకంలో రాస్తాడు. ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ కాదు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ అంటాడు. దాని అర్థం ఏంటంటే నిత్యము అంటే ఇక మొత్తం చాలా, ఈ నిత్యం ఉండే లైఫ్ మాత్రమే కాదు, కానీ ఈ నిత్యం ఉండే లైఫ్ నాణ్యత, క్వాలిటీ ఉంటుంది. ఓకే, సాంద్రత కలిగి ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. అంటే ఏంది? గుర్తుంచుకోండి, జీవం కలిగిన వాళ్ళు, ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా బతికున్న వాళ్ళే. కొంతమంది దీర్ఘకాలిక రోగాల మీద దాని మీద మంచం మీద పడుకుని ఉంటారు, వాళ్ళు బతికున్న వాళ్ళే. వాళ్ళ బతుకులు వేరు, బయట తిరిగి పని చేసుకునే వాళ్ళ బ్రతుకులు వేరు. అంటే జీవం ఉన్నంత మాత్రాన ఒకవేళ క్వాలిటీగా లేకపోతే, నాణ్యతతో లేకపోతే, క్వాంటిటీగా లేకపోతే ఆ నిత్య జీవానికి అర్థం లేదు. దేవుడిచ్చే నిత్య జీవము, యేసు క్రీస్తు ద్వారా ఇచ్చే నిత్య జీవము ఎలాంటిదనంటే బైబిల్లో చెప్తుంది, డ్యూరేషన్ ఉంటుంది, చాలా లెంతీ లైఫ్ ఉంటుంది. రెండవది ఏంటంటే క్వాలిటీ ఉంటుంది, గుర్తుంచుకోనండి. తర్వాత నాణ్యతతో ఉంటుంది. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏం తెలుసా? ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడు. ఈ లెంతీ లైఫ్ను, ఈ క్వాలిటీ లైఫ్ను దేవుడు నిత్య జీవముగా, నిత్య బహుమానముగా తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఇస్తున్నాడు, తన యందు నమ్మకం ఉంచిన వారికి ఇస్తున్నాడు, తన ఎదుట పాపములు ఒప్పుకునే వారికి ఇస్తున్నాడు, తన మీద పూర్తిగా విశ్వాసం ఉంచి భరోసా కలిగి బతకాలనుకునే వారికి ఇస్తున్నాడు. దయచేసి ఆలోచించండి. ఇది దేవుడిచ్చే నిత్యమైన బహుమానమని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మన జీవన విధానాన్ని చూస్తే మనకు తెలిసిన కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. ఏంటంటే ఎఫెస్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనంలో చూస్తే, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం చలనము లేని స్థితిలో ఉన్నాము. అసలు స్పర్శ లేదు, ఏది చెడు ఏది మంచిది తెలియదు, ఏది వాస్తవము ఏది అబద్ధము గ్రహించినంత ఆలోచన మనకు లేదు. మనకు కనిపించిన అన్ని కూడా వాస్తవ ప్రపంచం అనుకొని పరిగెత్తినాము. కానీ దేవుడు తన యొక్క మహాకృప చేత, మహావాత్సల్యత చేత 4వ వచనంలో ఆయన మనల్ని బ్రతికించాడు, జీవంలోనికి తీసుకొని వచ్చాడు, స్పృహలోనికి తీసుకొని వచ్చాడు, బ్రతికించాడు, జీవమిచ్చాడు. ఆ జీవము కేవలము కొంతవరకే కాదు, నిత్యత్వం వరకు ఇచ్చాడు. నిత్యము ఉండేది, అన్ఎండింగ్ అని అంటాము. అంటే దాంట్లో ఏం స్టాప్ లేదు, లిమిట్ లేదు. అంత గొప్ప నిత్య జీవాన్ని ప్రభు మనకిచ్చాడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. ఎందుకు తెలుసా? ఆయనే జీవాన్ని అనుగ్రహించే జీవప్రదాత. ఏంటది? జీవప్రదాత. మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆదామును చేసి నాసికారంధ్రంలో జీవవాయువు నుదగా నరుడు జీవాత్మ. అంటే ఏంది? ఆయన జీవం ఇచ్చిండు. ఆ జీవం అనేది కేవలం టెంపరరీగా మాత్రమే కాదు, అది నిత్యము ఉండే విధంగా ఇచ్చాడు. అది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇగో జీవం అనేది ఈ విధంగా ఉంటుందని చూపించడానికి ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని బహుమానంగా ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. గుర్తుంచుకోండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఈ నిత్య జీవాన్ని ఇస్తాడని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనం చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మళ్ళీ లేస్తారని చెప్పాడు. ఇది సందర్భం మనకు తెలుసు. మరియా, మార్తా, లాజరు చనిపోయినప్పుడు
ఓ 2-3 రోజులు లేట్గా వచ్చిండు. అప్పుడు మార్త అంటుంది, ప్రభా నువ్వు వీడు ఉంటే మా వాడు చచ్చిపోయాడు కాదు. అప్పుడు మీ వాడు లేస్తాడులే అని ప్రభు అన్నాడు. ఆమె అవును ప్రభా, పునరుత్థాన దినములు లేస్తాడు. ఎప్పుడు? నిజంగా ఆమె అంత బిజీగా ఉన్నా కానీ, అంత లైఫ్ అంత ఆగమాగం ఉన్నా కానీ పునరుత్థానం గురించి మాత్రము ఒక ఆలోచన ఉంది. అప్పుడు అంటాడు, పునరుత్థానం కాదమ్మా, నా యందు విశ్వాసం ఉంచేవాడు తప్పనిసరిగా లేస్తాడు. ఆ తర్వాత మనం చూస్తాము యేసుక్రీస్తు ఆ లాజరును మృతుల్లో నుంచి లేపినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, చెప్తూ ఉంటుంది. అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, అనగా గుర్తుంచుకోండి, ఈ సహజమైన మరణము దేవుడిచ్చిన నిత్య జీవము నుంచి వేరు చేయలేదు. అంటే ఏంది? ఈ లోకములో ఎంతకాలం జీవించినా ఒకరోజు వెళ్ళిపోవలసిందే. కానీ ఈ జీవానికి చావు లేదు. అది దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఈ లోకములో ఉన్నప్పుడే ఆయనందు విశ్వాసం ఉంచాలి, ఆయనందు నమ్మకం ఉంచాలి. చాలాసారి ఇవన్నీ పక్కన పెట్టేసి మనకున్న తాత్కాలికమైన సమస్యలకు పరిష్కారం కావాలి, తాత్కాలికమైన కోరికలు తీర్చబడాలి, తాత్కాలికమైన వాటి మీద ఉపశమనం కలగాలి, వీటి మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము. దయచేసి గమనించండి, ఇది కాదు, ఇంకొక జీవం ఉంది. ఇదే కంప్లీట్ లైఫ్ కాదు, ఇంకొక కంప్లీట్ లైఫ్ ఉంది. అది నిత్య జీవము, అది దేవుడిచ్చే జీవము అని దేవుని యొక్క వాక్యంలో చూస్తుంటున్నాం. గమనించండి, దేవుని యొక్క సాక్ష్యం ఏంటంటే నిత్య జీవమును గురించిన సాక్ష్యము, నిత్య జీవమునకు నడిపించే సాక్ష్యం. మొదటిది, దేవుడిచ్చే నిత్య జీవం అనేది బహుమానము. రెండవది, అది నిత్యమైన బహుమానము. మూడవదిగా దీంట్లో ఆయనను కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. యేసుక్రీస్తును కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్లే. ఎందుకు తెలుసా? దేవుడు క్రీస్తులో అన్నీ మనకిచ్చాడు. గమనించండి, ఒక చక్కటి మాట దేవుని యొక్క వాక్యం నుంచి నీకు చూపించాలనుకుంటున్నాను. మొదటి అధ్యాయం 20వ 20వ 20వ. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. దీని యొక్క అర్థం మీరు గమనించండి. దేవుడు యేసుక్రీస్తులో ఎన్ని ఉన్నాయో, ఎన్ని చెప్పాడో, ఆయన వాగ్దానం చేశాడో అన్నీ కూడా ఉన్నట్టుగానే ఉన్నాయి. అన్నీ ఆయన క్రీస్తులో మనకిచ్చాడని దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తూ ఉంటున్నాను. ఇది మన విశ్వాసానికి ఆధారం. ఎందుకంటే ఆయన అన్ని మనకి ఇస్తాడు అని, ఆయన వల్ల కలిగినది అనడానికి ఇది ఒక చక్కటి రుజువు. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆయనను కలిగి ఉంటే ఇక అన్ని కలిగి ఉన్నట్లే. గుర్తుంచుకోండి, ఆయనను పూర్తిగా గుర్తెరిగిన వారి జీవితాల్లో చాలా మార్పు కలిగింది. లోకములో చాలామంది వాళ్ళు అనుకున్నారు ఏంటంటే ఈ సంపద, ఈ బలగము, ఈ మంది, ఇదే కోట కొండ ఆ టైప్లో ఆలోచించారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తును సంపూర్తిగా గుర్తెరిగినో, ఎప్పుడైతే ఆయన కలిగి ఉంటే నిజంగా దీన్ని మించిన ధన్యత లేదని గుర్తించినారో, వాళ్ళు ఏం చేశారు తెలుసా? జక్కయ్య లాంటి వాళ్ళు, ప్రభా ఎవరి దగ్గర నన్ను అన్యాయంగా తీసుకుంటే తిరిగి చెల్లిస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను. అంటే ఏం తెలుసా? ఆస్తి కాదు, అంతస్తు కాదు, లోకంలో పేరు ప్రఖ్యాతలు కాదు. క్రీస్తును కలిగి ఉన్నాము అనంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాము అనంటే దాన్ని మించినది ఇంకొకటి లేదు. అదే మన జీవితంలో సంతృప్తి, ఆనందము అనే సంగతిని ఆయన గుర్తించినట్టుగా మనం చూస్తాం. ఒకనొక సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం, యేసుక్రీస్తు శిష్యులు తనతో ఉన్నప్పుడు, అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో కావచ్చు, తర్వాత 16వ అధ్యాయము మత్తయి సువార్తలో చూసినట్లయితే చాలామంది ఆయనతో మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే ఆయన శిష్యుల దగ్గర తిరిగి అంటాడు ఏంటంటే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అప్పుడు అంటారు ఏం తెలుసా? నీవే నిత్య జీవం మాటలు కలిగిన వాడు, మేమేడిపోతాం, మేమేడికి వెళ్ళగలం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీలో సమస్తము ఉన్నది, నువ్వు ప్రభువైన క్రీస్తువు అని తను చెప్పినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఇంకొక చక్కటి మాట మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా చెప్పబడ్డది. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. 15వ వచనం చూస్తే, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. యాక్చువల్ చెప్పాలంటే ఈయన చేస్తున్న కార్యాలను బట్టి చాలామందికి అనుమానం వచ్చింది. ఈయన ఏలియా అని, ఈయన ఇంకొకరని ఆలోచిస్తూ ఉన్నారు. బహుశా ఆయన కావచ్చు, ఈయన కావచ్చు, మెస్సయ్య కావచ్చు అనుకుంటే, అప్పుడు ప్రభు అడిగాడు ఏంటంటే, వీళ్ళందరూ వాళ్ళ ఆలోచనలో ఉన్నారు కదా,
వాళ్ళు నా గురించి ఈ విధంగా అనుకుంటున్నారు కదా, మరి మీరేమనుకుంటున్నారు అని అంటే ఆయన అంటాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు. సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. క్రీస్తు అనగా పోయిన వారంలో చెప్పాను, అభిషక్తుడు, మెస్సయ, ఇశ్రాయేలు ప్రజలను పోగు చేయడానికి ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి, స్థిరపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న వ్యక్తి. దయచేసి ఆలోచించండి, సిద్ధంగా ఉన్న వ్యక్తి. అంతటి గొప్ప మెస్సయ గురించి ఆలోచన కలిగిన వ్యక్తులుగా ఉంటున్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాము. నువ్వు సజీవుడమైన క్రీస్తు. గమనించండి, నేను ఎందుకు ఈ సంగతి ఈ పదే గుర్తు చేస్తున్నాను అంటే, ఈ 6వ వచనంలో యేసే క్రీస్తు అని, మీరు చూడండి 6వ వచనంలో ఏమనుంది, మొదటి అధ్యాయం 6వ వచనంలో, నీళ్ళ ద్వారా రక్తం ద్వారా వచ్చిన వాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. అనగా యేసు అనగా ఆయన మానవ సంబంధితమైన లక్షణాలు, క్రీస్తు అనగా ఆయన దైవ సంబంధిత లక్షణాలు. నా మాటేనండి, చాలా వరకు వీటిని చాలామంది కంప్లీట్ కరెక్ట్గా అర్థం చేసుకోరు. యేసు క్రీస్తు ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు సంపూర్ణ మానవ గుణ లక్షణాలు ఉన్నాయి, సంపూర్ణ దైవ గుణ లక్షణాలు ఉన్నాయి. ఆయన ఏది వదులుకోలేడు ఈ లోకంలోనికి రావడానికి. ఈ లోకంలో ఉన్నంత మాత్రాన ఆయన దైవ సంబంధమైన లక్షణాలు ఆయనకు లేవని కాదు. ఒకవేళ లోకంలో దైవ సంబంధమైన లక్షణాలు కలిగే వాడే ఉంటే మానవ లక్షణాలు ఆయన దూరం చేసి చేయలేదు. ఎవరైనా రమ్మంటే వచ్చినాడు. చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోబడి బతికినాడు. వాళ్ళ నాన్న ఈ పని చేయమంటే చేయించాడు లోకపరంగా. నాన్న యోసేపు ఈరోజు బాబు ఈరోజు ఒక నాగలు పెట్టాలంటే పెట్టేసిండు, ఈరోజు ఒక చైర్ చేయాలంటే చేసిండు, ఒక టేబుల్ చేయాలంటే చేసిండు. వాక్యంలో చూస్తే 30 సంవత్సరాల దాకా ఆయన మానవుడు, ఆయన తల్లిదండ్రులు, లోకపరంగా ఉన్న తల్లిదండ్రులు చెప్పింది చేసినాడు. అంటే ఏంది, ఆయన గుణలక్షణాల్లో మానవ గుణలక్షణాలకు ఆయన లోబడి ఉన్నాడు. ఆయన దైవ గుణలక్షణాలు పక్కన పెట్టలేడు. ఎప్పుడైతే పరిచర్య ప్రారంభించిండో తుఫాన్ను అణచివేశాడు, రోగులను స్వస్థపరిచాడు. ఎక్కడో ఉన్న నతానియేలును, మొదటి అధ్యాయం 46-47 వచనాలు యోహాను సువార్తలో, ఎక్కడో ఉన్న నతానియేలు నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడు నేను చూసినాను, చాలా దూరం ఉన్న ఆయనను చూసి చెప్పాడు. అంటే ఏంది, ఆయన ఆడున్న సంగతి ఈయనకేం తెలుసు? ఈయన అనంతమైన జ్ఞాని కాబట్టి, ఈయన అన్ని చోట్ల ఉండగలిగిన లక్షణాలు కలిగిన వాడు కాబట్టి, ఈయన సర్వశక్తిమంతుడు కాబట్టి. మరి ఈ 2 లక్షణాలు ఒకేసారి బాడీలో ఏ విధంగా ఉండగలిగినామంటే అదే విచిత్రం, అదే ఆశ్చర్యం, అదే మానవ జన్మగా వచ్చిన యేసు క్రీస్తు యొక్క రహస్యం. హైపోస్టాటిక్ యూనియన్ అంటారు దాన్ని. గమనించండి, అంటే ఆ రోజుల్లో ఈ యోహాను రాసిన పత్రిక రాసిన సమయంలో చాలామందికి వీటి మీద అవగాహన లేదు. కొంతమంది యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినాడు అనుకుంటున్నారు, ఆయన దైవత్వాన్ని పక్కన పెడుతున్నారు. కొంతమంది ఆయన దైవత్వాన్ని పక్కన పెట్టేసి శరీరధారిగా వచ్చినాడని అంటున్నారు. కొంతమంది దైవత్వాన్ని ఎక్కువగా చేసి శరీర కార్యాలను పక్కన పెట్టేస్తున్నారు. అందులో మనం మాట్లాడుకున్నట్టుగా పోయిన వారంలో సెరెంతియన్ నాస్టిక్స్ అనే ఒక గ్రూప్ ఉన్నది. వాళ్ళు ఏం బోధిస్తారంటే, ఆ రోజుల్లో యేసుక్రీస్తు గురించి ఏ విధంగా ఆలోచించారంటే, యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మానవునిగానే జీవించాడు. బాప్తిసం సమయంలో పౌరం దిగొచ్చింది కదా, పౌరంలాగా పరిశుద్ధాత్ముడు ఎంతమంది గుర్తుకుంది? ఆ టైంలో క్రీస్తు గుణలక్షణాలు వచ్చినాయి. మళ్ళీ సిలువ వేసే సమయంలో క్రీస్తు అనేవాడు వెళ్ళిపోయిండు. సో క్రీస్తు వెళ్ళిపోయిండు కాబట్టి మిగిలింది ఎవరు? యేసు, మానవుడు. ఇక ఆయన ఏం చేయలేడు కాబట్టి, తనను తాను రక్షించుకోలేడు కాబట్టి ఆయన సిలువ మీద చనిపోయిండు. తర్వాత సమాధి చేయబడ్డాడు, సమాధిలో కుళ్ళుబట్టిపోయిండు. ఆయన స్టోరీ ఆడికే అయిపోయింది. బైబిల్ చెప్తుంది అయిపోయిందా? లేదు, ఆయన మరణించిండు, సమాధిలో పెట్టబడ్డాడు, తర్వాత పునరుత్థానుడుగా లేచాడు. ఆయన పునరుత్థానుడుగా లేచాడు కాబట్టే సంఘ స్థాపన జరిగింది, మనుషుల పాపముల క్షమాపణ కలిగింది, జీవితాలు మార్చబడ్డాయి. క్రూరమైన పనులు చేసేవారు శాంతి సమాధానాన్ని ప్రకటించే వ్యక్తులుగా మార్చబడ్డారు. దేవునికి విరుద్ధంగా ఉన్నవారు దేవుని కొరకు చావడానికైనా సిద్ధపడ్డారు. అంతటి మార్పు జరిగింది. ఆ మార్పు ఏ విధంగా జరిగిందంటే పునరుత్థాన శక్తి ద్వారా మాత్రమే. ఆయన దైవత్వం ఒకవేళ బాప్తిసం సమయంలో కనిపించి శిలువ మీద ఒకవేళ ఆయన దైవత్వము వదిలి వెళ్ళిపోయిందనంటే ఆయనకు పునరుత్థానము లేదు అని అంటే బైబిల్లో చాలా చెప్పబడింది. ఏం తెలుసా? మనం ఇంకా మన పాపములోనే ఉన్నాము, మన పాపంలో క్షమాపణ లేదు,
మా యొక్క సువార్త వ్యర్థమే, మీరు సంఘంగా కూడుకోవడం కూడా వ్యర్థమే, క్రైస్తవ్యమే వ్యర్థము. అసలు క్రైస్తవ్యానికి మీనింగే లేదు ఒకవేళ ఆయన పునరుత్థాన శక్తితో లేపబడకపోతే. ఇలాంటి బోధలు ఆ రోజుల్లో చెప్తున్నారు కాబట్టి ఆయన మానవత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, దైవత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. దైవ మానవుల యొక్క కలయికనే యేసు క్రీస్తు. ఆయన మానవుడిగా లోకంలోనికి వచ్చినప్పుడు సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ఈ సత్యాన్ని ఎప్పుడు మనం మర్చిపోవద్దు. ముఖ్యంగా మనం క్రిస్మస్ సమయంలో ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తును బాలుడిగానే చిత్రీకరిస్తాం. ఎప్పుడు మనం ఏమి ఆలోచించేదంటే ఈ గొర్రెలు మేకలు తర్వాత ఏంది ఈ జ్ఞానులు వీటి గురించి ఆలోచిస్తాం. తప్పని సీజన్ వచ్చింది కాబట్టి మాటలు ఆలోచించడం మంచిదే, తప్పని నేను అంటలేను. కానీ ఆయన కేవలం ఇక చిన్నపిల్లోళ్ళలాగానే లేడు. ఆయన మానవుడిగా వచ్చిండు కాబట్టి మానవ పద్ధతిలో పెరగాలి. మానవ పద్ధతిలో పెరగాలి. పెరిగే క్రమంలో ఆయన ఏది కూడా వదిలేసుకోలే. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో గ్రీకు పదాలు 2 పదాలు వాడబడ్డాయి. ఒకటి మోర్ఫే, రెండోది స్కీమా అని. ఓకే, మీరు గుర్తుంచుకోవాలి. మోర్ఫే అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి పెద్దోడయ్యేదాకా మారడు. ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉన్నాడు అనుకో, మగపిల్లోడు పుట్టినప్పుడు మగపిల్లోడే ఉంటాడు, పెద్దగైనా కూడా ఆ ముఖ్యమైన లక్షణాల్లో మార్పు రాదు. దీన్ని మోర్ఫే అని అంటారు. స్కీమా అంటే అర్థం ఏంటంటే జీవన శైలిలో ఎదుగుతున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో ఉన్నాడు, యాంబ్రియో అంటారు, మూలకణంలాగా ఉన్నాడు. తర్వాత 9 నెలల తర్వాత బయటకు వచ్చాడు, నెల ఎదుగుతూ ఉన్నాడు, సంవత్సరం ఎదుగుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం కూడా తేడా వస్తుంది, మార్పు కలుగుతుంది. దయచేసి ఆలోచించండి. ఈ మార్పులో ఎన్నో జరుగుతాయి, కానీ మూలమైన మార్పును చూడు. మగపిల్లవాడు అంటే మగపిల్లవాడినాగానే ఉంటాడు, కాకపోతే ఎదుగుతున్నప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు, నా మాట వినండి, మోర్ఫే అనేది ఆయన మారలేదు. ఆయన దేవుని కుమారుడుగానే ఉన్నాడు, దైవ లక్షణాలు ఉన్నాయి, మానవుడిగా ఉన్నాడు. ఆయన స్కీమా అనే విధంగా ఆయన మానవ లక్షణాలతో ఉన్నాడు కాబట్టి చిన్నపిల్లవాడుగా యవన దశలో ఎదుగుతున్నప్పుడు టాడ్లర్గా, తర్వాత ఉన్నతమైన లేకపోతే పెద్ద 30 సంవత్సరాల వయసుగా వచ్చిన విధంగా ఉన్నాడు. అంటే ఏంటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం, దేవుని యొక్క వాక్య ప్రకారము ఆయన ఈ లోకంలోనికి మానవుడిగా జీవించాలి, మానవుడిగా పుట్టాలి, మానవుడిగా పెరగాలి, మానవుడిగా జీవించాలి. గుర్తుంచుకోనండి, మనందరి పాపములను ఆయన మొయ్యాలంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చిన వాడై ఉండాలి. హల్లెలూయా. నిష్కలంకమైన వ్యక్తిగా ఉండాలి, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా చేతెత్తి చూపెట్టే విధంగా ఉండకూడదు, ఎలాంటి తప్పులు ఉండకూడదు. అలాంటి గొప్ప గుణ లక్షణాలు కలిగి ఉండాలి. అది కేవలము సాధ్యపరిచేది ఎవరు అనంటే 100% ఫుల్గా, కంప్లీట్గా, సంపూర్తిగా మానవుడిగా లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు కూడా ఈ లోకంలో చేయలేరు. ఏ మానవుడిగా 10 ఆజ్ఞలు పాటించలేడు, సంపూర్తిగా నెరవేర్చలేడు. దేవాది దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనను తాను తక్కువనిగా, రిక్తునిగా, ఎంటీడ్ అని అంటారు. దాని కరెక్ట్ పదంలో చూస్తే కెనాసిస్ అని అంటారు. కెనాసిస్ అంటే తనకున్న గుణలక్షణాలు, ఇంతకుముందు చెప్పాను కదా. మోర్ఫే అనగా తనకున్న సహజమైన లేకపోతే ముఖ్యమైన గుణలక్షణాలు పక్కన పెట్టలేదు, కానీ ఈ స్కీమా అనే ఒక పదంతో వచ్చిన గుణలక్షణాలు కొన్ని పక్క పెట్టాడు. ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని అంటారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఆయన తనను తను రిక్తుగునిగా, అంటే ఏమి లేనివాడిగా, ఖాళీవాడిగా తనను తాను చేసుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు? మరణం మట్టుకు. దాసుని స్వరూపం ధరించాడు, మరణం మట్టుకు తగ్గించుకున్నాడు. బైబిల్లో చూస్తే శిలువ మరణం. శిలువ మరణం అంటే ఏం తెలుసా? చాలా అవమానకరమైన మరణం. అది ఏంటది? చాలా అవమానకరమైన మరణం. ఆ రోజుల్లో యూదులకు శిక్ష వేరు, రాళ్లతో కొట్టి చంపుతారు, ఓకే, ఊరేస్తారు. తర్వాత ఎవరన్నా నరహత్య చేస్తే ఆ శవాన్ని పీకి కట్టి చిడిచిపెడతారు. ఆ శవం అంతా కులిపోవాలి, కులిపోయేదాకా ఈ మనిషి మోయాలి, ఆ వాసన ఈగి తలగాలి, ఇద్దరు చచ్చిపోవాలి. అట్లా చేస్తారు. గుర్తుంచుకోండి, చాలా తక్కువ మందికి సిలువ అనేది వేస్తారు, కానీ యేసుక్రీస్తు సిలువ వేశారు. ఎందుకు తెలుసా? ఏ శిక్ష కూడా ఇంత క్రూరమైంది కాదు, ఇంత కఠినమైంది కాదు, ఇంత హీనమైంది కాదు. ఇవన్నీ దేనికోసం తెలుసా? ఆయన మానవుడిగా భరించాలి.
మానవుడిగా ప్రజలందరి పక్షమున ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చే వ్యక్తిగా ఉండి ఆయన మరణించాలి. ఆయన పొందిన దెబ్బల చేత మానవాళికి రక్షణ, చిందించిన రక్తము చేత మానవాళి పాపముల క్షమాపణ. గుర్తుంచుకోనండి, నీవు నేను దేవునితో నిత్యరాజ్యంలో ఉండాలంటే ఈ లోకంలో ఏం చేయాల్సింది లేదు. ఆయన శిలువ మీద మరణించిన సత్యాన్ని మనము గ్రహించి మన పాపల నిమిత్తం మనము పశ్చాత్తాపపడి దేవుని దగ్గర మనము ఏమి లేని వారముగా దేవుని ఎదుట పశ్చాత్తాపడితే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసి దేవుని రాజ్యంలో సమానుడిగా చేస్తాడు. దేవుని రాజ్యంలో ఆయన మనకు స్థానం ఇస్తాడు. ఈ సత్యాన్ని చెప్తుంటున్నాడు, ఈ విషయాన్ని చెప్తున్నాడు. దయచేసి గమనించండి. 13వ వచనం ఇంకో చక్కటి మాట మాట్లాడుతున్నాడు. గమనించండి, ఈ సత్యాన్ని ఎవరు గమనిస్తారో గ్రహిస్తారో వాళ్ళు దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈ సత్యాన్ని ఎవరు గమనించారో నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకోరు. 12వ వచనంలో దేవుని కుమారుని అంగీకరించేవాడు నిత్య జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు. ఈ సత్యాలన్నీ మనం వింటూనే ఉన్నాము, కానీ ఎంతవరకు మన హృదయాల్లో మనసులోకి తీసుకుంటున్నాము? తీసుకున్నట్టుగా మన జీవిత విధానంలో కనిపించాలి, మన మాటల్లో కనిపించాలి, మన జీవిత విధానంలో కనిపించాలి. అది ఇక్కడ వాస్తవం చెప్తున్న మాట. 13వ వచనం చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. దేవుని యందు విశ్వాసం గలవారని మీరు తెలుసుకున్నట్టుగా, మీకు తెలిసే విధంగా, మీరు గ్రహించే విధంగా నేను ఈ సంగతులు రాస్తున్నాను. ఈ పదాన్ని పదే పదే దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ఒక్క పేజీ వెనక తిప్పండి. ప్రారంభము నుంచే ఈ మాటలు రాస్తున్నాడు. 7వ వచనంలో, 4వ వచనంలో, 1వ అధ్యాయం 4వ వచనం, మన సంతోషము సంపూర్ణమవుటకై, 1వ అధ్యాయం 4వ వచనం, పరిపూర్ణమగుటకై నేను ఈ సంగతులను రాయిచున్నాను. 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. మీరు సత్యమెరగని వారైనందున నేను మీకు రాయట్లేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధము సత్యమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయిచున్నాను. గుర్తుంచుకోండి, నేను మీకు రాస్తున్నాను. ఏం రాస్తున్నాను? ఇగో సంగతులన్నీ. 1వ అధ్యాయం 1 నుంచి 4వ వచనంలో చూసినట్టయితే మా చేతులు తాకినాయి ఆయనను, మా చెవులు ఆయన చెప్పిన మాటలు విన్నాయి, మేము కళ్ళారా చూసాము, ఆయనతో సహవాసం చేశాము. ఆయన యేసుక్రీస్తు, ఆయన లోకరక్షకుడు, ఆయన యొక్క సమస్తానికి ఆది సంబోధుడు అనే సంగతిని సాక్ష్యమిస్తూ నేను రాస్తున్నాను అంటున్నాడు. కేవలం ఇక్కడ చెప్పినప్పుడు 13వ వచనంలో చెప్పినప్పుడు ఏదో 12, 11, 12, 13 వచనాల గురించి రాస్తున్నాడు కాదు. మొదటి నుంచి చివరి దాకా ఉన్నవన్నిటిని రెఫర్ చేస్తున్నాడు. ఇవన్నీ మీకు రాస్తున్నాను, ఇవన్నీ మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత గొప్పది తెలుసా? పదే మనల్ని గుర్తు చేస్తుంది. కేవలం మనకు తెలిసిన సత్యాలే కాదు, ఈ తెలిసిన వాక్యాలే కాదు, కానీ దేవుని వాక్యం అనేది ఈ మూల నుంచి ఈ మూల వరకు, ఈ ప్రారంభం నుంచి చివరి వరకు ఇది గొప్ప సత్యం అనే సంగతి పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని వాక్యం అనేది మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు. ఏంటది? మనుషుని ఇచ్చను బట్టి, లేఖనము మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికారు. ఇన్స్పైర్డ్, దైవావేశం వల్ల కలిగింది. అందుకనే మనకు తెలిసిన దేవునికి వాక్యము, ఈ బైబిల్ కాలేజీకి వెళ్ళిన వాళ్ళకి ఫస్ట్ నేర్పించే వాక్యం అదేంటది? చదవండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతిలేఖనం. 3వ అధ్యాయము 16వ వచనము. 2 తిమోతి తీయండి. 2 తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి చదువుదాం. అందరం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనవి. ఓకే, 4 విషయాలు ఎక్కువ ఉన్నాయి. ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనవి. ఏం ప్రయోజనకరమైనవి? దైవావేశం వల్ల కలిగిన కొన్ని లేఖనాలా? ఏమనుంది? మనకు ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. ఇక ఇప్పుడు మనకు కొత్త సంవత్సరం వస్తుంది కదా, అఫ్కోర్స్ మనం మానేసినంలే, కానీ వాటి గురించి అడగకూరి. ఓకే, వాటి గురించి అడగకూరి. ఏది వాగ్దానాలనే వస్తాయి. కేవలం నీకు ఇష్టమైనవి కాదు, దైవావేశం వల్ల కలిగిన
ప్రతి లేఖనము, ప్రతి లేఖనము బైబిల్లో పొందుపరిచాడు కాబట్టి ఈ గ్రంథకర్త అంటున్నాడు, నేను మీకు రాశాను. నేను రాసింది, నాతో పాటు దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క రచయితలుగా, దేవుని యొక్క వాక్యాన్ని రాసిన రచయితలుగా ఉన్న వారందరూ రాశారు. రాసిన ప్రతిదీ కూడా మిమ్మల్ని ఆత్మీయతలో పురికొల్పడానికి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది నేను మీకు చెప్పాలనుకున్న ఏంటంటే, ఆయన నిత్య జీవమును గురించి చెప్పిన సాక్ష్యం అనేది, దేవుడు చెప్పిన సాక్ష్యం అనేది, యేసు క్రీస్తు గురించి చెప్పిన సాక్ష్యం అనేది మనకు నిత్య జీవమునిస్తుంది. నిత్య జీవం. మరి మర్చిపోకండి, చాలాసార్లు మన క్రైస్తవ ప్రపంచంలో కొన్ని పదాలను పదే వింటాం కదా, పదే వింటాం. ఏవి? రక్షణ, ఆత్మ, ఆత్మీయత, ఇంకా నిత్య జీవము, పరలోకము, నరకము. ఇవన్నీ కొత్త పదాలు మనకు. చెప్పండి, ఎవరు ఇయ్యాలని అంటున్నారు? ఇవన్నీ కొత్త పదాలు కాదు, కానీ వీటి గురించి అర్థం మనకు తెలుసా? ఆలోచించండి. మన ఈ మధ్యలో మన ఈ కోనపురం తండం నుంచి ఒక అబ్బాయి నాకు తెలుసు. ఈ టార్పులు ఇస్తాడు, ఇంతకుముందు టార్పులు అమ్మేటోడు, కిరేకిచ్చేటోడు, శ్రీను. ఇప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఏరియాలో, షాద్నగర్లో కొంచెం ప్లాట్లు అమ్ముతున్నాడు. ఆయనకేమో నా నంబర్ దొరికింది, అన్నీ పంపిస్తూ ఉంటాడు. అన్న ఈడ ప్లాట్ ఉంది కొను, ఆడ ప్లాట్ ఉంది కొను అంటే, నా ప్లాట్ సంగతి ఆయనకు తెలియదు, నేను ఎన్ని ప్లాట్లు కొంటాను అనే సంగతి తెలియదు. ఓ రోజు కాల్ చేసిండు, నేను చెప్పిన తర్వాత మాట్లాడతాను చెప్పాను. అన్నీ పంపిస్తూ ఉంటాడు. ఇక కొన్నిసార్లు పంపించి అన్నీ పంపించిండు. ఇవి దాని ఏమంటారు, వాట్సాప్లో. ఈ తర్వాత, అన్న నాకు టైం నీతో మాట్లాడాలంటే, ఏం మాట్లాడుతావు నాకు తెలుసు. అంత మాట్లాడిన తర్వాత నేను తర్వాత మాట్లాడితే మీటింగ్లో ఉన్నా అంటే, కింద ఏం రాసింది తెలుసు? హల్లెలూయా అని రాసిండు. అన్న బాయ్ హల్లెలూయా అని రాసిండు. అసలు హల్లెలూయా అంటే ఏం తెలుసు? అది అనడానికి నాకు భయం పుడుతుంది, టికెట్ ఉంటుందో కానీ. ఏంటది అనడానికి నాకు భయం పుడుతుంది. హల్లెలూయా అంటే అంత ఈజీ కాదు. దేవుణ్ణి స్తుతించడానికి చెప్పడం అనేది ఈజీ కాదు, కానీ ఈజీగా చెప్పేస్తాం. ఆయన చెప్పిండు కదా హల్లెలూయా, ఈజీగా చెప్పేస్తాం. అంటే కొన్ని పదాలు, నిత్య రాజ్యము, పరలోక రాజ్యము, నిత్య జీవం అనేది మనకు చాలా ఈజీగా ఆలోచించే మాటలే కావచ్చు, కానీ దీని వెనకాల చాలా పెద్ద అర్థం ఉంది. అది వాస్తవం ఉంది. ఆ వాస్తవాన్ని మనం గ్రహించినప్పుడు మన మనసులో, హృదయాల్లో ఎంతగానో ఆనందపడతాయి. ఆయనలో ఆనందిస్తాము. ఆ నిత్య జీవముల గురించి నేను మీకు తెలియజేస్తున్నానని దేవుని యొక్క వాక్యం ద్వారా చెప్తుంటున్నాడు. దయచేసి ఆలోచించండి. ఈ నిత్య జీవాన్ని, నేను 2 ప్రశ్నలు ఇచ్చి ఇక్కడ ముగిస్తాను. నిత్య జీవమును గురించి నీకు అర్థమైతే, నీకు అర్థం కాలేదు అని అంటే, ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ నిత్య జీవం అనేది నీ కొరకు యేసుక్రీస్తు ద్వారా సిలువలో తాను పొందిన దెబ్బల చేత, బలియాగము చేత నిత్య జీవాన్ని నీకు దగ్గర చేసిండు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, నువ్వు నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి, పశ్చాత్తాపడాలి, ప్రభువుని స్వీకరించాలి. తద్వారా నువ్వు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవచ్చు. నెంబర్ 2, ఒకవేళ నిత్య జీవముల గురించి నీకు అవగాహన ఉంటే, దేవునిలో ఆనందించు, దేవుణ్ణి స్తుతించు. ఆలోచించండి. ఆ నిత్య జీవముల గురించి ఇతరులకు బోధించు, ఇతరులకు పరిచయం చేయు. అర్థమవుతుందా? ఇతరులకు పరిచయం చేయు ఆ నిత్య జీవముల గురించి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవాన్ని అనుగ్రహించిన దేవుడే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చి తాను చేయాల్సిన పనులన్నీ చేశాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు, మనందరి పక్షాన మరణించాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే దేవుని యొక్క రాజ్యంలో స్థానం. వింటూ ఉండి కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు లేరు. ఇది వాస్తవం. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో నుండి, తండ్రి అయిన దేవుడు ఇచ్చిన సాక్ష్యము నిజమైనది, అది ఎంతో అధికారిపూరితమైంది. తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యము మన విశ్వాసానికి ఆధారం. తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యము 11, 12, 13 వచనాల్లో చూసినట్లయితే మనకు నిత్య జీవం ఇస్తుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనము దయచేసి అటువైపున మనం ఆలోచిద్దాము. ఆయన యందు విశ్వాసం ఉంచుతాము, ఆయన యందు నమ్మకం ఉంచుతాము. మన హృదయాలను, మన మనసులను ప్రభు వైపు కేంద్రీకరిద్దాము. దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము.
ముఖ్యంగా మనందరిని ఉద్దేశించి మాట్లాడిన నిత్య జీవమును గురించిన వార్త, నిత్య జీవమును గురించిన సత్యము, నిత్య జీవమును గురించిన గొప్ప సన్నివేశము ప్రభు నీతో నాతో పదే పదే గుర్తు చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి ఒక దీన సేవకునిగా మనవి చేస్తున్నాను. ఇది ఎప్పుడినే పదమే, ఇది మనం ఎప్పుడినే మాటనే, పరలోక రాజ్యము నిత్య జీవము, పరలోక రాజ్యము నిత్య జీవం అనేది. కానీ మనం ఇన్నంత ఈజీ కాదది. నీ పాపములు నీ దోషములు విడిచిపెట్టుకోవాలి. దేవుని ఎదురుకు వచ్చి పాప క్షమాపణ పొందాలి. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే పశ్చాత్తాపము, మారు మనస్సు, రక్షణ నువ్వు కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. ఇంకా అర్థం కాకపోతే ఈ దినాన దేవుని సన్నిధిలో అడుగు, ఆయన ఎదుట ఒప్పుకో. జీవముగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకస్తుడు ప్రభా. మీ వైపే మా హృదయాలు, మా మనసులనెత్తి మీ సంధికి వస్తున్నాము. మా జీవితాల్లో తండ్రి, మీరు ఈ దినం వరకు ఈ విధంగా ఈ లోకంలో ఉంచి ఇలాంటి వర్తమానాలను మా దగ్గర తీసుకుని వస్తున్నారు. మాకెంతగానో చూపిస్తున్నారు. అందరం బట్టి మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ దినాన మీ వాక్యాన్ని విని ఎవరైతే మనసులో చేశారో, మనసులో ప్రార్థిస్తున్నారో, ఆలోచిస్తున్నారో, వారి హృదయాలను మీరు సందర్శించండి. దాటి వేయకుండా సహాయం చేయండి. ఏదో ఈరోజు వరకే ఏదో సంతోషించి వెళ్ళిపోవడం కాదు ప్రభా, వారి హృదయాల్లో నిజమైన మార్పును, పరివర్తన మీరు తీసుకురండి. మా అందరికీ లోకం నుండి క్రీస్తు రావడం మా అందరి కొరకు, మా నిమిత్తము ఆయన జన్మించడము, ఆయన జనన మరణ పునరుత్థానముల చేత మాకు రక్షణ ఇవ్వడము, అది మీరు మాకు ఇచ్చిన భాగ్యం. మీ సహాయం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.